చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కమల్ హాసన్ గారిని, కొంతమంది సినిమా యాక్టర్లని పాలిటిక్స్‌లోకి వచ్చాక డిజాస్టర్‌గా ఫెయిల్ అవ్వటం చూసి, సినిమా వాళ్ళని ఇక జనాలు నమ్మరేమో, సినిమా వాళ్ళని ఖచ్చితంగా జనాలు నమ్మరు ఎప్పటికీ అని చెప్పి అనిపించినోడిని ఈరోజు విజయ్ రిజల్ట్ చూసి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. విజయ్ అసలు ఈ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ చేస్తాడని మాత్రం ఎంతమంది ఎన్ని సర్వేలు ఎన్ని చూసినా నేనైతే నా పర్సనల్‌గా నేను అనుకుంది ఓ 10 సీట్లు, 15 సీట్లు, మహా అయితే 20 సీట్లు వస్తాయి. రెండిట్లో ఒకవేళ ఒకటన్నా గెలుస్తాడు, లేదు ఆయనకు 10-15% రావచ్చు ఓట్ బ్యాంక్ అనుకున్నాం. అసలు ఇప్పుడు రౌండ్కి విజయ్ ఇప్పుడు దాదాపు 90 మీద ఉన్నాడు. ఇప్పుడు 90 సీట్ల మీద ఉన్నాడు విజయ్. మేబీ పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ 2 ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీల్ని వెనకేసి కొత్తగా పెట్టినటువంటి పార్టీ ఈ రేంజ్లో పర్ఫార్మ్ చేసిందంటే విజయ్ దమ్ అర్థమైంది. విజయ్ స్టార్ డమ్ అనే దానికంటే కూడా విజయ్ నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు పబ్లిక్లో అన్నట్టుగా నిజంగా నాకైతే అర్థమైంది. పార్టీ పెట్టిన రోజు విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంతమంది అడవిలో నక్కలు ఉన్నా ఎన్ని చేసినా ఏం చేసినా సింహం ఒంటరిగా వెళ్తుంది, నేను ఒంటరిగా ఉంటాను, నేను సింహాన్ని 5 అని చెప్పి బలంగా విజయ్ నిలబడి ఈరోజు ఒంటరిగా డిఎంకే ఏఐడిఎంకే విపరీతంగా పార్టీలతో పొత్తు పెట్టుకుని చిన్న చితక పార్టీలతో కూడా విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు. అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలవను, చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావాలి, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కావాలి, చంద్రబాబు నాయుడు గారు దురంధరుడు, నాకు రాజకీయాలు అసలు బేసిక్స్ తెలియదు, నేను పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా లేదు, ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాను, ప్రశ్నలుగా మిగిలిపోతాను. అసలు పవన్ కళ్యాణ్ గారితో విజయ్ నేను బోలవటం ఈరోజు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో విజయ్ నేను బోలవటం అనిపిస్తుంది. నేను సినిమా స్టార్ మీనా స్టారే ఆయన స్టారే ఏముందిలో అనుకున్నా. అసలు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ విజయ్ పబ్లిక్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాల. చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ బ్లాక్మెయిల్ చేశాడు పబ్లిక్ని. జగన్ గారు వద్దు, నేను ముఖ్యమంత్రిని, నేను సీఎం, మీరు అవకాశం ఇస్తే అవుతా, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కావాలి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తాను. అసలు ఎమోషన్ బ్లాక్మెయిల్ ఒక తీరు తిన్ను లేకుండా రాష్ట్రంలో నాశనం చేసి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, విజయ్ ఎక్కడ అనిపిస్తుంది. అసలు విజయ్ ఇంటి దగ్గర దాదాపు ఇప్పుడు 300 మంది పోలీస్ సెక్యూరిటీ ఉంది, హై అలర్ట్ ఉంది అక్కడ. బికాజ్ విజయ్ రేపు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని ఈయన సీఎం అయినా కూడా ఆశ్చర్యం లేదు అక్కడ. చూస్తే ఎలా కనపడుతుంది. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా 59-58 ఉంది, విజయ్ 90 మీద ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి మ్యాజిక్ ఫిగర్ 120-130 అయితే విజయ్ సీఎం అవడానికి ఏఐడిఎంకే మద్దతు ఇవ్వతే ఆ పార్టీ కూడా అయిపోయాయి. అసలు ఇంత బలంగా విజయ్ పర్ఫామ్ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలు కాసేపట్లో మనకు అర్థమైపోద్ది. ఆయన చేసినటువంటి ప్రచారం ఏఐడిఎంకేకి అనుకూలంగా ఉందా లేకపోతే డిజాస్టర్ ఫెయిల్ అయిందా అసలు అని కాసేపట్లో తేలిపోద్ది. డిఎంకే అయితే మాత్రం పోస్టల్ బ్యాలెట్లో ముందని ఉన్నా ఒక్కసారికి మళ్ళీ డౌన్ అయితే విజయ్ ఈవీఎం బాక్సులు తెరవగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు, పీక్కి వెళ్ళిపోయాడు. విజయ్ కొత్త ఓటర్లని అట్రాక్ట్ చేసుకుని ఆయన పార్టీ కోట్లు వేయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కొత్త ఓటర్లని సినిమా స్టార్డమ్, ఎమోషన్ డైలాగ్, సినిమా డైలాగులు చెప్పి టీడీపీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు బతికిచ్చాడు. నిజంగా పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారితో విజయ్ని పోల్చొద్దయ్యా. విజయ్ హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర జగన్ గారు కూడా ఒంటరిగా పోరాడతాడు. ఒంటరిగా ఎన్ని పార్టీలు ఎన్ని ఇబ్బంది పెట్టినా నేను ఒంటరిగా ఉంటాను, నా ప్రజలు నా బలం ఏంది నేను చూసుకుంటాను. విజయ్ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు. విజయ్ సేమ్ అదే స్టాండ్ మీద ఉన్నాడు. రాజకీయాలు ఇటువంటి వ్యక్తులకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. అసలు ఇంత దుమ్ము దులుపుతున్నాడు విజయ్ మాత్రం.